ప్రార్థన మా అమ్మాయి వచ్చిందండి. మా అమ్మాయి పాస్ అవుతుంది అన్నారండి. అలాగే డిగ్రీ పాస్ అవుతుందండి. నాలుగో వారం వద్దామా అనుకునేటప్పటికండి అలా కొట్టు ఎత్తినానండి. మా అమ్మాయి కింద పోయి మా రెండో అమ్మాయి 5 నెలల నుంచి గిరిగజా కొట్టేసుకుందండి. గబగబా మా ఆడపడిచి వచ్చింది. అమ్మగారి చేత ప్రార్థన చేయించిందండి. ఏమి పోదన్నారండి. అమ్మగారు ప్రార్థన చేసిన అమ్మగారి సాక్ష్యం అండి. అమ్మగారి చేత ప్రార్థన చేయించని వచ్చాను. దాన్ని బండి మీద తీసుకొచ్చి వదిలి దింపేశారు. అక్కడి నుంచి హాస్పిటల్లో ఉండగానే బాగా వస్తాయని చెప్పారు. కొడుకులో ఉన్న బిడ్డకి ఏమి కాదు బాగా ఉంటుందని చెప్పారండి. అమ్మగారు ప్రార్థన చేసి హాస్పిటల్లో ఉండగానే ప్రార్థన చేసి ఇంకా స్కానింగ్ తీయలేదండి. కొడుకులో ఉన్న బిడ్డ ఉంటారని చెప్పారండి. స్కానింగ్ చేయించిన వెంటనే కిడ్నీలో రాళ్ళు, బిడ్డకి తల్లికి ఏం ప్రమాదం లేదని చెప్పారండి. అలాగే మళ్ళీ 9 వారాలు మిస్ అయిపోతానేమో అని మళ్ళీ మా ఆయన గారే బండి ఎక్కింది. పిల్లని అలాగే హాస్పిటల్ నుంచి మట్టిగా వచ్చి పంపేసి ఎంట్లో చచ్చి దగ్గర తీసుకొచ్చి దింపేసి అయిపోయారండి. ప్రార్థన చేసి అమ్మగారు ప్రార్థన చేసి సాక్ష్యం చెప్తాం. అమ్మ నువ్వేం కంగారు పడకని నాకు చెప్పారండి. నాకు ఇంతమంది ఏం చేశారండి. యేసుబాబు డాడీ గారు అమ్మగారి వల్ల నాకు ఇంత సాయం అవుతుందండి. వదిన అయితే పూజలు చేద్దాం. సోమవారం శనివారం కూడా పూజలు చేద్దాం. వదిన ఇక్కడికి వచ్చిన దేవుడు కూడా మాట్లాడలేదు వదినతో డాడీ గారి ద్వారా. ఆ వారంలో రక్షించాయా, ఈ వారం రక్షించాయా? 9 వారాల్లో రక్షించాయండి నన్ను. 9 వారాలనేది చూడండి. ప్రవక్తిని గారు నా భార్య, ఆ బిడ్డ ద్వారా ప్రవచనం రిలీజ్ అయితే ఎంత డేంజరస్ అయినా సరే, ఇవాళ నేను కూడా ఇక్కడ సజీవుడిగా ఉన్నానంటే నా భార్య ప్రార్థన, తర్వాత నా కుటుంబం ప్రార్థన. సభలు కొట్టి అంతేకాదు మా కోసం మా బంధువులు ప్రార్థనలు, ఇంకా అందరూ హల్లెలూయా. ఇంకా అన్నిటికంటే మీరందరూ ప్రార్థనలే మమ్మల్ని క్షేమంగా వచ్చారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.